ఈ చోట్లు ప్రకటిద్దాం. ప్రపంచం నమ్మే రోజు వస్తుంది. ఆమేన్. నా దేశాన్ని శాంతితో సమాధానంతో నింపగలిగే శక్తి ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంది. ఇంతవరకు ఏ మతం ద్వారా, ఏ కులం ద్వారా, ఏ రాజకీయ పార్టీ ద్వారా, చివరికి పోలీస్ యంత్రాంగం ద్వారా కూడా సాధ్యం కానిది ఒకటి ఉంది. దొంగలను, వ్యభిచారులను, నరహంతకులను, శాడిస్టులను, మంత్రగాళ్లను పూర్తిగా మార్చలేకపోయారు. ఒకవేళ వారు మారినా సరే ఇంకెవరిని మార్చలేకపోయారు. కానీ ఒక బైబిల్ పట్టుకున్నవాడు మాత్రమే మాంత్రికులను, దొంగలను, వ్యభిచారులను, హంతకులను, శాడిస్టులను కూడా మార్చగలిగాడు. వారు మారి 100 మందిని మార్చగలిగారు. నిజమైన దీపం ఈ లోకాన్ని వెలిగిస్తుంది. అదే నిజమైతే క్రైస్తవ్యమే నిజమైన దీపం. దేవుని గ్రంథమే నిజమైన దీపం. అలాంటి గ్రంథం పైన ఎన్నో రకాల బురద చల్లబడింది. అలాంటి క్రైస్తవ్యం ఎన్నో రకాలుగా అపార్థం చేయబడింది. అలాంటి క్రైస్తవుడు సాతాను చేత అనేక లోభాల చేత ఈడ్చబడుతున్నాడు. శపితమైన శరీరంలో బతుకుతున్నాం, బలహీనమైన శరీరంలో బ్రతుకుతున్నాం. మన మనస్సుకు నచ్చనివెన్నో మన శరీరం మనల్ని బలవంత పెట్టి జయిస్తూ ఉంటుంది. అందులో నుంచి కూడా మనం బయటికి రావాలంటే అది పరిశుద్ధాత్మ దేవుని వల్లే సాధ్యమవుతుంది. నేను మంచివాణ్ణి అని ఎవరికి వారు అనుకుంటే ఎప్పటికీ అది మంచి కాదంట. నీ క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలంట. ఆయన చెప్పాలంట, నువ్వు నా దృష్టికి మంచివాడివి అని. అలాంటి వ్యక్తిత్వాన్ని కూడా నూరిపోయాలి అని బయలుదేరాను. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం నా ప్రయాణం ప్రారంభమైంది. 760 గ్రామాలకు పైగా నేను ఒంటరిగా సువార్త చేసి తిరిగాను. 10 సంవత్సరాలు కష్టపడ్డాను. ఆ తర్వాత ఎన్నో రాష్ట్రాలు తిరిగాను. ఆ తర్వాత 10 సంవత్సరాలంతా దేవుడు దేశ విదేశాల్లో వాడుకోవడం ప్రారంభించాడు. నా మట్టుకు నేను ఒకటి ఖచ్చితంగా ప్రకటిస్తున్నాను, అందరికీ అందరి